తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు. వారితో మాట్లాడతాం. అలాగే వరలక్ష్మి వ్రతం యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, ఈ శ్రావణ మాసంలో చక్కగా మహిళలందరూ కూడా వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నారు. మొదటి వారం నుంచి కూడా చాలా మంది చేసుకుంటున్నారు. అయితే వరలక్ష్మి వ్రతం యొక్క విశిష్టత, అలాగే ఏ విధంగా చేసుకోవాలి? కొంతమంది చాలా హంగు ఆర్భాటాలతో చేసుకుంటూ ఉంటారు. ఇంకొంతమంది ఏమో మన దగ్గర ఇప్పుడు అంతలా లేవు కదా, మరి చేసుకోవచ్చా చేసుకోవద్దా, మన పరిస్థితి బాగోలేదు అనుకుంటూ ఉంటారు. కాబట్టి ఏ విధంగా చేసుకోవాలి అమ్మవారి పూజ? అలాగే తాంబూలం కూడా అమ్మవారికి ప్రత్యేకించి ఈ పూజలో పెడుతూ ఉంటారు. ఆ తాంబూలంలో ఏమేమి వస్తువులు పెట్టాలంటారు? తప్పకుండానన్నా. వరలక్ష్మి వ్రతం అని అంటే ఏంటి? సౌభాగ్యం కోసం చేసుకునే పూజలు ఇవన్నీ. సౌభాగ్యము అంటే ఏంటి? మనకి ఇంత పసుపు, ఇంత కుంకుమ. పసుపు మొహాన్ని రాసుకొని కాస్త కుంకుమ పెట్టుకొని అమ్మవారి దగ్గర కూడా పసుపు కుంకాలు వేసి పూజ చేసేది సౌభాగ్య పూజ. ఇక దానికి మనం ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు. అయితే డబ్బు ఉంటే ఒకలాగా, డబ్బు లేకపోతే ఒకలాగా కాదు. ఇక్కడ మన మనసు ప్రధానం. మనసుకి నచ్చిన విధంగా పూజ చేసుకోవాలి. ఈ మనసుకు నచ్చిన విధంగా పూజ చేసుకునే విధానంలోనే ఇలాంటి మార్పులన్నీ అలుముకుంటూ వచ్చాయి. అంటే అమ్మవారు లక్ష్మీ అమ్మవారు కదా, అందంగా అమ్మవారిని అలంకరిద్దామని అనిపించింది మహిళా మండలికి. సో అమ్మవారిని అందంగా అలంకరించుకున్నారు. తర్వాత అమ్మవారి దగ్గర మనం కూడా అంత అందంగా కనిపించాలి కదా అని చెప్పి వీళ్ళు అలంకరించుకున్నారు. ఈ అలంకరణలతో చేసే విధానం ఒకటి ఉంటుంది. అంటే మనసు అక్కడ లగ్నం అవుతుంది. అంటే కొంతమంది ఏంటంటే పూజ చేసేటప్పుడు ఆ మనసు లగ్నం అవ్వాలంటే ఆ మనసులో ఆ రూపం అలా రావాలి వాళ్ళకి. అలా వస్తేనే వాళ్ళు మనస్ఫూర్తిగా పూజ చేయగలరు. అది కొంతమందికి ఏంటంటే మనసులో కళ్ళు మూసుకుంటే మనకి వాళ్ళ అమ్మవారు కనిపిస్తుంది. మీరు ఒకసారి కళ్ళు మూసుకొని ఒకసారి ధ్యానం చేసుకోండి, అమ్మవారు లక్ష్మీ రూపం ఎలా ఉంటుందో అమ్మవారిది ఖచ్చితంగా కనిపిస్తుంది. అలా అమ్మవారిని మనసులో అలా ధ్యానం చేసి కుంకుమార్చన చేసే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు నిత్యము అమ్మవారిని తలుచుకుంటూ, ఒక విశేషమైన రోజే కాదు, ప్రతిరోజు అమ్మవారిని తలుచుకుంటూ అలా కుంకుమార్చన చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అమ్మవారికి కుంకుమ పూజ కుంకుమ పూజ ఎందుకు చేసుకుంటే సౌభాగ్య కోసం వ్రతాలు ఇవన్నీ కూడా మనం చేసే పూజలు. ప్రతి ఒక్క పూజ సౌభాగ్యం కోసమే. ముత్తైదువు నిండు నూరేళ్లు చల్లగా సుమంగళిగా తను వెళ్ళాలి అని కోరిక ప్రతి ఒక్క సుమంగళికి. కాకపోతే ఏంటి, వరలక్ష్మి వ్రతం అన్నప్పటికీ ఏమైపోయిందంటే, ఈ వరలక్ష్మి వ్రతం విశేషం వచ్చినప్పటికీ ఏంటి, కొత్తగా పెళ్ళైన దంపతులు కూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తుంటారు. ఈ వ్రతం ఆచరించినప్పుడు కాస్త కొత్తగా వివాహం అయింది కనుక పెళ్లిలో ఎవరైనా మిస్ అయితే వాళ్ళని కూడా అందరినీ పిలిచి ఈ వ్రతం చేసుకోవడం ఒక ఆనవాయితీగా మారింది. దాన్ని కాస్త ఇప్పుడు చాలా హంగామాగా ఇంకొంచెం పెంచుకుని వెళ్ళిపోతున్నారు. ఎవరో పెంచుకుని మనం పెంచుకోనక్కర్లేదు. వరలక్ష్మి వ్రత విధానం ఏంటంటే, మనకి చారుమతి కథ వింటూనే ఉంటాం కదా. ఆవిడ ఎలా చేసుకుంటుంది చారుమతి? నిజంగా ఆవిడకి అంత డబ్బు ఐశ్వర్యం లేదు కదా. అమ్మవారి కల్లో కనిపించి శ్రావణ శుక్రవారం పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజున నువ్వు పూజ చేసుకో, సకల సౌభాగ్యాలను అందిస్తాను అని చెప్పింది ఆవిడ. ఆ మాటలతో అందరినీ ఊర్లో అందరికి పిలుచుకొని వచ్చి చేసింది. ఎందుకు ఆవిడకే చెప్పింది? ఆవిడ మనసు చాలా ప్రశాంతంగా 10 మందికి సాయం చేసే గుణం ఉంది కనుక. ఇక్కడ మన పూజా విధానం ఏంటంటే, 10 మందికి సాయపడే గుణం మనకు ఉండాలి, ఆ తత్వం మనకు ఉండాలి. పూజ మనం చేసుకుంటాను అహంకారం మనకు ఉండకూడదు. నేను బ్రహ్మాండంగా చేస్తాను, అదిరిపేట చేస్తానంటే మనం ఎవరు చేసుకోవడానికి? చేయించేది ఆవిడ, చేసేది ఆవిడ. ఏంటి, మనం నిమిత్త మాత్రం. సో అందుకని నీ ఇష్టం తల్లి, నువ్వు ఎలా నాకు అనుగ్రహిస్తే అలా చేస్తాను పూజ అని నమస్కరిస్తే అన్ని ఏర్పాట్లు ఆవిడ చేస్తుంది. చింత కలసం పెట్టి బ్లౌజ్ పీస్ పెట్టుకొని కొంచెం పసుపుతో గణపతిని చేసుకొని రిపీట్ కట్ చేసి మళ్ళీ చెప్పండి. గణపతికి కాస్త షోడశోభ నామాలతో పుష్పార్చన, కాస్త గౌరీ అమ్మవారిని చేసుకొని అక్కడ అమ్మవారిని గౌరీ లక్ష్మి ఆవిడని పెట్టుకొని కుంకుమార్చన చేస్తే కూడా వరలక్ష్మి వ్రతం అయిపోతుంది. ఇక్కడ ఎంత ఖర్చు అయింది వరలక్ష్మి వ్రతానికి? కలసం మన ఇంట్లో ఉండే రాగి చెంబులు ఉంటాయి, ఇంట్లో రాగి కలసంతో పెట్టుకుని జాకెట్ బట్ట పెట్టి పూజ చేస్తాం. అయితే ఈ కలస పెట్టే విధానం, పూజా విధానం ఏంటంటే, ఇంట్లో పూర్వం ఏంటంటే ఏదైనా అశౌచాలు వస్తే పక్కకు ఉండేవాళ్ళు ఆడవాళ్ళందరూ. ఇవాళ అశౌచాలని పాటించట్లేదు, అందరూ కలిపి తిరుగుతున్నారు బయటికి. సో ఎప్పుడైతే ఈ బయటికి వెళ్ళడం రావడం తిరుగుతున్నారో, అందుకే వరలక్ష్మి వ్రతం రోజైనా నిష్ఠగా ఉండండి. కొంచెం ఇల్లంతా శుభ్రం చేయండి, ఇల్లు వాకిళ్ళన్నీ శుభ్రం చేసుకోండి, మొత్తం ఫోటోలన్నీ తుడిచిపెట్టుకోండి, దేవుడు అంతా శుభ్రం చేసుకోండి. చేసే దగ్గర, పూజ చేసే దగ్గర ఆవు పేడతో అలకండి, కాస్త అలికి అక్కడ పీట వేయండి, ముగ్గు వేయండి, వస్త్రం పరచండి, కలసారాధన చేయండి. అమ్మవారికి కొత్త చీర ఉంటే కొత్త చీర జాకెట్ బట్ట పెట్టండి. మనకి ఇక్కడ స్తోమత ఉంది అంటే చక్కగా కొత్త చీర అమ్మవారికి పట్టు చీర పెడతాం. స్తోమత తక్కువ ఉంది అంటే కాటన్ చీర కొత్తది పెడతాం. అది
లేదా అవి కూడా లేవండి అంటే ఒక జాకెట్ బట్ట పెట్టి పూజ చేయండి, ఆవిడేం కాదందు, పెట్టి పూజ చేయండి. అక్కడ ఏంటంటే మనసు ప్రధానంగా మనం పూజ చేసాం, మనసు అక్కడ లగ్నం చేసి పూజ చేసాం అమ్మవారికి శ్రద్ధగా. ఇక నైవేద్యాలు వచ్చినప్పటికి పాయసాన్నం ఇష్టం ఆవిడకి, పరవాన్నం, పూర్ణం బూరెలు, పులిహోర, దద్దోజనం, ఇవన్నీ కూడా ధాన్యాలతో నైవేద్యం చేసి పెట్టచ్చు. ఇవన్నీ కుదరలేనప్పుడు కనీసం పూర్ణం బూరెలు నైవేద్యం పెట్టచ్చు అమ్మవారికి. ఈ రోజు వరలక్ష్మి వ్రతం రోజు విధానం సింపుల్గా చేసుకునే విధానం ఇది. ఇంకా ఆర్భాటంగా హంగామా చేసుకునే వాళ్ళకి కొంతమందికి ఏంటంటే 9 రకాల నైవేద్యాలు పెడతారు అమ్మవారికి. అది కొంతమంది సాంప్రదాయాలు ఉంటాయి. వివాహం అయిన కొత్తలో వాళ్ళకి ఒక 5 ఏళ్ళ వరకు అమ్మవారికి 9 రకాల నైవేద్యాలు పెట్టి 9 మంది ముత్తైదులకి కంపల్సరీగా తాంబూలాలు ఇస్తారు. 9 మంది ముత్తైదులు కంపల్సరీ కూర్చొని పూజ చేపిస్తారు. పూజ అవగానే వాళ్ళకి భోజనాలు పెట్టి తాంబూలం ఇస్తారు. అయితే ఈ తాంబూలాల విషయంలో కూడా ఏంటంటే మన అర్హత స్తోమత మనకు బాగుంటే చీరా జాకెట్ సుమంగళి ద్రవ్యాలన్నీ పెట్టి తాంబూలం ఇవ్వాలి. ఎందుకంటే సాక్షాత్తు 9 మంది అమ్మవారికి మనం తాంబూలం ఇస్తున్నాం. సో అమ్మవారు మన ఇంటికి వస్తే ప్లాస్టిక్ చెంబు లేకపోతే బాక్స్ ఇస్తామా? ఇవ్వం కదా. చాలా మంది తాంబూలాలు డబ్బాలు వేసి శనగలు వేసి ఇచ్చేస్తుంటారు. గిఫ్ట్ ఆర్టికల్స్ కాదు ఇచ్చేది, జాకెట్ బట్ట, మంచి జాకెట్ బట్ట, అంచున్న జాకెట్ బట్ట, శనగలు ఎందుకు ఇస్తామంటే గురువు ఒక అనుగ్రహం కోసం, చల్లదనం కోసం, మన కాపురం ఏ దిష్టి తగలకుండా చల్లగా నిండు 100 ఏళ్ళు ఉండడానికి కోసం ఈ శనగలు ఇస్తుంటారు తాంబూలంలో. అమ్మవారి దగ్గర శనగలు నైవేద్యం పెడతారు, శనగలు దానం అందుకే ఇస్తారు. శనగలు, పసుపు, కుంకుమ, ఒక పసుపు కొమ్ము, ఒక్క తమలపాకులు, అరటిపళ్ళు, ఒక పుష్పాలు పెట్టుకునే విధంగా కట్టాలి. ఒక పుష్పం వేసేస్తే కాదు, పుష్పం గుర్తేనే కట్టాలి. 5 పువ్వులు ఒక గుర్తు కడితే అలా పెట్టుకోవాలి తలలో ముత్తైదులు. ఆ విధంగా చేసేయాలి. ఇవన్నీ మానేసి ఒక డబ్బాలో వేసేసి ఒక కవర్లో వేసి ఆ కవర్ ఇచ్చేస్తాం వాళ్ళకి. కవర్ ఇస్తే ఎవరికి ఇస్తున్నాం, దేనికి ఇస్తున్నాం? సాక్షాత్తు అమ్మవారే మన ఇంటికి వస్తుంది, సాక్షాత్తు అమ్మవారికి మనం ఇస్తున్నాం. సాక్షాత్తు అమ్మవారికి మనం ఇచ్చినప్పుడు అమ్మవారికి ఎలా ఇస్తాం? అమ్మా తీసుకోమ్మా అని తాంబూలం ఇలా చేతులతో ఇవ్వాలి. అప్పుడు ఆవిడ తీసుకొని మనం ఆస్వాదిస్తుంది. ఈ విధంగా చేసుకోవాలి. ఇది స్తోమత ఉంటే బ్లౌజ్ పీసులు కాకుండా చీరలు పెట్టండి, స్తోమతతో బ్లౌజ్ పీస్ పెట్టండి. ఏమీ లేకపోయినా పండు, తాంబూలం, శనగలు బొట్టు పెట్టి ముత్తైదుకి పసుపు రాసి శుభ్రంగా ఇవ్వచ్చు. అది ఇప్పుడు మన మనసు సంకల్పమే తప్ప ఇక్కడ వేరే అవి లేవు. అంటే వేరే వాళ్ళ కోసం హంగామా కోసం పూజ చేయకూడదు. అక్కడ అమ్మవారి అనుగ్రహంతో వరలక్ష్మి వ్రతం రోజున నాకు ఈ సంవత్సరం ఇంతే ప్రాప్తి కలిగింది, వచ్చే సంవత్సరం నాకు ఇంకొంచెం ప్రాప్తి కలిగిస్తే అంటే నాకు ఇంకొంచెం అవకాశం వస్తాయి అమ్మ, ఖచ్చితంగా నేను చేసుకుంటాను, ఇంకా బాగా చేసుకుంటాను. ఇలా మీరు కోరుకోండి, ఖచ్చితంగా అవుతుంది. ఎవరైతే వరలక్ష్మి వ్రతం రోజున సింపుల్ గా ఒక సంవత్సరం చేసుకుంటారో వచ్చే ఏడాది వాళ్ళని బ్రహ్మాండంగా చేసుకునే విధంగా తయారు చేస్తుంది ఆవిడ. ఎందుకంటే ఇక్కడ మనసు పెట్టి మనం చేసాము, అమ్మ అని పిలిచాము. తల్లికి దగ్గర బిడ్డ ఎలా చేస్తాం, తల్లి తీసుకుంటుంది కదా. అంతేగాని అది ఉండి చేయకుండా ఉంటారు చూడండి, అది భావదరిద్రం అంటారు. అంటే వాళ్ళకి బాగా ఉంది, పర్లేదులే మామూలుగా కలిసి పెట్టి పూజ చేస్తా సరిపోద్ది చెప్తాను టీవీలో వాళ్ళు, మనం అలా చేసేద్దాం అని చెప్తాను అనుకోకూడదు. లేనప్పుడు చక్కగా ఉంటే మాత్రం అమ్మవారికి శుభ్రంగా లక్ష్మీ అమ్మవారు అలంకరించి నగలు, ఇంట్లో ఉన్న అమ్మవారికి నగలన్నీ వేసి అలంకరించి చక్కగా అమ్మవారిని తయారు చేసి వేయచ్చమ్మా. బంగారం నగలే కదా, ఐశ్వర్యం అమ్మవారు, బంగారం అంటే ఆవిడే కదా. సో మొత్తం అన్ని నగలు అన్ని చక్కగా వేసి, చాలా మంది డబ్బుతో పూజ చేస్తారు అమ్మవారికి. ధనలక్ష్మి పూజ, గజలక్ష్మి పూజ అని అష్టలక్ష్మిని పూజ చేస్తారు చాలా మంది వైశ్యాసులు అయితే చాలా మంది ఎక్కువగా బాగా చేస్తారు. ఇది అష్ట కలశాలు పెట్టి ఈ అష్టలక్ష్మికి పూజ చేయడం, 9 మంది ముత్తైదులు పిలిచి అందరికీ తాంబూలాలు ఇవ్వడం, ఇవన్నీ చాలా వైభవంగా చేస్తారు. ఉండి చేసుకోవాలి శుభ్రంగా. ఏంటి లేకపోతే నాకు ఇంతే ఉందమ్మా అని చెప్పి దండం పెట్టుకుని చేస్తే ఆవిడ వచ్చే ఏడాది చేసుకునే అవకాశం ఇస్తుంది. అంతేగాని చెప్పింది జస్ట్ పసుపు కుంకుమ వేసుకుని అమ్మవారు శాంతిస్తుంది అని చెప్పి అంటే అలా కుదరదు. ఎప్పుడు కూడా మన స్తోమత బట్టి మనం చేయాలి పూజ, అంతేగాని స్తోమత మించి చేయకూడదు, అప్పు చేసి పూజ చేయకూడదు. వాళ్ళు ఏదో చేస్తున్నారు మనం కొనుక్కొని చేసుకోకూడదు. చక్కగా దీపారాధన చేయడము, సాయంత్రం పొద్దున్న దీపం ఉండడం, ఆ ఇల్లు ఆ రోజంతా ప్రశాంతంగా ఉండాలి. అంతేగాని వాళ్ళకున్నాయి మాకు లేవని బాధతో కానీ, మానసికమైన బాధతో కానీ, ఏ రకమైన మనసులో చింత ఉన్నా సరే లక్ష్మి స్థిరంగా ఉండదు, చంచల స్వభావం వెళ్ళిపోతుంది ఆవిడ. ఆవిడంతా ఆ రోజంతా ఆవిడతో ఆనందంగా గడపడమే. అట్లా ఆ విధంగా పూజ. కొంతమందికి ఇంకా కలశం పెట్టుకునే అలవాటు అంటే సంప్రదాయం ఉండదు, లేదంటే వాళ్ళు గతంలో వాళ్ళ పూర్వీకులు ఈ వరలక్ష్మి వ్రతం నోచుకున్న వాళ్ళు అయి ఉండకపోవచ్చు. అలాంటి వాళ్ళు కూడా చేసుకోవచ్చా? అందరూ చేసుకోవచ్చా వరలక్ష్మి వ్రతం? కలశం అంటే ఏంటంటేనన్నా జస్ట్ అమ్మవారిని ఆ కలశంలో ఆహ్వానిస్తాం. సో కలశంలో ఎప్పుడైతే ఆహ్వానిస్తామో కలశ పూజ అంతే. దీనికి కలశం ఉండాలి అని పెట్టుకోకూడదు అని ఏం లేదు. శుక్రవారం పూజ ఏ పూజని చేయాలంటే పంచభూతాలతో సంబంధించిన ఏదైనా కలశం పెట్టుకుంటాం. అమ్మవారు ఆ రూపంలో వస్తుందంట, గాలి రూపంలో కానీ
ధన రూపంలో కానీ ధాన్య రూపంలో కానీ వస్తుంది. సో అందుకని నీళ్ళతో కలిసి, కొంతమందికి నీళ్ళతో కలసం పెట్టుకుంటారు, కొంతమంది బియ్యంతో కలసం పెట్టుకుంటారు. ఇలా కలసం మాకు లేదు అనే అనుమానం ఎవరికైనా ఉంటే శుభ్రంగా బియ్యంతో కలసం చేసి పెట్టుకోండి. ధన కలసం లాగా బియ్యంలో కాసింత ధనం కాయిన్స్ 11 రూపాయలు వేసి అలా పెట్టుకోండి. అది ధన కలసం కింద వస్తుంది. అది మనకి కలసం పెట్టాము అదేనా అనుమానం అనేది ఉండదు. కలసంలో అమ్మని ఆహ్వానిస్తాం. అది ఆవిడ కలస రూపంలో వస్తుంది తప్ప ఆవిడ కనిపిస్తుంది కదా మనకి. అందుకే కలసం పూజ చేస్తాం. దానికి ఆనవాయితీ ఉన్నా లేకపోయినా చేసుకోవచ్చు. చీర కట్టేది ఉంది ఆనవాయితీ లేదు ఉన్నది అన్నది చూసుకోవాలి. ఎందుకంటే చీర కట్టేది మందికి అమ్మవారికి అలంకరణ ఉంటుంది. చీర కట్టి అలంకరణ చేసి చేస్తారు పూజలు. అమ్మవారికి కళ్ళు ముక్కు చెవులు అన్ని పెట్టుకుని చేస్తారు. ఇది చేసే అలవాటు ఉంటే ఖచ్చితంగా చేయాలి. ఇది లేకపోతే వదిలేయడమే. కానీ కలసం మాత్రం ఎవరైనా పెట్టి పూజ చేసుకోవాలి. కలసం పూజ అంటేనే అది పూజ, అది వ్రతం. అట్లా. ధన్యవాదాలమ్మా. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. చూస్తున్నారు కదండి, వరలక్ష్మి వ్రతం ఏ విధంగా చేసుకోవచ్చు. మనకంత గొప్పగా ఆర్భాటాలు చేసే అంత స్తోమత లేదు అనుకున్నప్పటికీ కూడా ఇలా చేసుకోవచ్చు. ముఖ్యంగా అయితే ప్రశాంతమైన మనసుతో చక్కగా చేసుకుంటే అమ్మవారు కరుణిస్తుంది అని చెప్పి మనకి అమ్మ తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి మీరు కూడా ఈ సంవత్సరం ఇలా ప్రశాంతంగా సంతోషంగా అమ్మవారిని పూజించుకోండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్కారం.